సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఆడుదాం ఆంధ్ర అనే స్కామ్ ఎప్పటి నుంచో ఎలక్షన్స్ కన్నా ముందు నుంచే ఇది 100 కోట్ల స్కామ్ అని చెప్పి అయితే తెలుస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు నోటీసులు ఆర్కే రోజా అండ్ ధర్మాన కృష్ణదాస్ గారు పాటు ఇంకొక ఇద్దరు కూడా ఎవరో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి ఈ ఆడుదాం ఆంధ్ర అంటే రోజాకి ఆట ప్రారంభమైందని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇటువంటివి చాలా జరిగినాయి, కుంభకోణాలు చాలా జరిగినాయి. ఇక్కడ అసలు రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలు లేవు, క్రీడాకారులు లేరు, ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బతికిన పరిస్థితి. అసలు జీవనోపాధి లేదు, చదువు లేదు, చదువుకునే సౌకర్యాలు లేవు. ఇటువంటి దుర్భర పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆటల పోటీలు పెట్టడం, పోటీలు పెట్టడం అంటేనే ఇప్పుడే చాలామంది అన్నారు, ఇదేంటి రాష్ట్రంలో అసలు ఇటువంటి వాతావరణం లేదు కదా, వీళ్ళు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారని అప్పుడే చాలామంది చర్చించుకున్నారు. అది కూడా ఏంటి, వాడెవడు రిఫరీ ఎవడు ఉండడు మ్యాచ్కి, ఏ మ్యాచ్కి వాడే ఆ వైసీపీ లీడరే ఉంటాడు, వాడే చెప్తాడు నువ్వు గెలిచావు పో అంటాడు, నువ్వు గెలిచావు పో అని చెప్తాడు, అన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళకే. అది ఏ గేమ్ అయినా కానీ వాడు రిఫరీ ఉంటాడు. పోనీ ఎవడన్నా కర్మగాలి ఎవడన్నా రిఫరీ వచ్చినా వాడిని బెదిరించి ఇది మా టీము, ఇది గెలిచేలాగా చేయంటారు. అసలు చాలా చోట్ల పోటీలే జరగకుండా ప్రైజులు ఇచ్చేశారు. ఈ మొత్తం 105 కోట్ల రూపాయలు దీనికోసం అని ఖర్చు పెట్టారు. ఆడుదాం ఆంధ్ర అని పెట్టేసి ఈ క్రీడలు ఇవన్నీ కూడా మామూలుగా సాధారణంగా ఎట్లా జరుగుతాయి అంటే గ్రామ స్థాయిలో జరిగి ఉత్తమ దీన్ని మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి, తర్వాత కప్పు, ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడా సిస్టమేటిక్గా ఏ కార్యక్రమాన్ని జరపకుండా మొత్తం వాళ్ళకి వాళ్ళు డబ్బులు పంచిపెట్టుకొని ఈ టోర్నమెంట్స్ నిర్వహణ పేరుతోటి అన్నీ మొత్తం అంతా కూడా బంగిల్ చేసేసారు. మామూలుగా ఆటల ప్రోగ్రాం ఎందుకు పెడతారు, యువతను ప్రోత్సహించడానికి పెడతారు. ఆ ప్రాజెక్ట్ మీకు బాగా గుర్తుండే ఉంటుంది. క్రికెట్ ఆడుతుంటే రోజాకి జగన్మోహన్ రెడ్డి బ్యాటింగ్ నేర్పించాడు, ఈయనకేదో వచ్చినట్టు, ఆమెకు రానట్టు, ఆమె ముసిముసిలో నవ్వుకుంటూ బ్యాట్ పట్టుకొని ఆడేది. ఇదంతా ఏంటి అంటే ఈ మొత్తం ఇప్పుడు ఇది మొత్తం పరిస్థితి అంతా చూస్తే ఇది ఒక పెద్ద కుంభకోణం. దీనికి ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో కల్ప్రిట్ ఎవరు అంటే రోజా. ఆమెకి మామూలుగా టోర్నమెంట్ స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో లంచ్ ఇస్తారు, లంచో డిన్నరో ఇస్తారు. విజయవాడలో ఈమె ఈ టోర్నమెంట్ నిర్వహణ సందర్భంగా డిన్నర్ ఇచ్చింది. అంటే బాగా పెద్ద పార్టీ, హై లెవెల్ పార్టీ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? క్రీడాకారులకు అనుకుంటున్నారా మీరు? ఆమె కుటుంబ సభ్యులకి మొత్తం అంతా ఆమె ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చేసి ఆడుదాం ఆంధ్ర సందర్భంగా ఇస్తున్న విందు ప్రోగ్రాంలో పార్టిసిపేట్, అందరూ వాళ్ళే. ఆమె అన్న ఒక అతను ఉంటాడు, రోజా వాళ్ళ అన్న, రోజా కొడుకు, రోజా అన్న డ్యాన్స్ చేస్తున్న వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. అదేంటి, ఈ డబ్బులతోటి చేసినవే. ఈ ఆడుదాం ఆంధ్ర కోసం ఇచ్చిన బడ్జెట్లో వాళ్ళే ఆడుకోవటం. ఇటువంటిది ఒక పార్టీ మనకు తెలిసింది బయటికి, ఇటువంటి ఎన్ని పార్టీలు ఎంతమంది చేశారో మనకు తెలీదు. అవన్నీ ఇప్పుడు దర్యాప్తులో బయటికి రావాలి. అసలు క్రీడా శాఖ మంత్రి అంటే తన చుట్టాలను పెట్టుకొని పార్టీ ఇచ్చుకుంటుందా? క్రీడాకారుల పేరుతోటి మొత్తం ఆమె అన్న, ఆమె కొడుకు, కూతురు, భర్త, వాళ్ళ చుట్టాలు అందరూ కలిసి డ్యాన్సులు వేసుకోవడం, ఇది ఆడుదాం ఆంధ్ర. అయితే గతంలో చూస్తే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పోటీలు పెట్టారు, క్రీడలు పెట్టారు. కానీ మనం చూసాం ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మీరు ఇందాక అన్నట్టు రెఫరీ ఎవరు ఉండరు, పలానోళ్ళకి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఆడుదాం ఆంధ్ర ప్రతిరోజు ఒక గొడవ, వాళ్ళు కొట్టుకొని క్రీడాకారులు అందరూ కూడా తలలు పగిలిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అసలుకి మొత్తానికి కప్పు ఎవరికి వచ్చింది, ఏం జరిగింది, అక్కడ ఏమైంది అనేది ఎక్కడ కూడా కప్పు రోజాకి వచ్చింది. కప్పు వచ్చింది రోజాకి. ఇప్పుడు అదే తేలుతుంది.
మంచి ఆటగత్తే అన్నట్టు. కప్పు ఎవరికి వస్తుందో తేలుతుంది ఇప్పుడు. అంటే ఇప్పటివరకు తేలలేదు. మొత్తం రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలు చాలా పెద్ద పెద్ద మైదానాలు ఉంటే ఒక్క దాంట్లో కూడా మెయింటెనెన్స్కి కూడా డబ్బులు ఇవ్వలేదు జగన్ ప్రభుత్వం. 5 సంవత్సరాల పాటు మొత్తం క్రికెట్ స్టేడియంస్లో, మామూలు అథ్లెటిక్స్ నడిపే ఈ స్టేడియంస్ అన్నింటిలో కూడా పిచ్చి మొక్కలు మొలిచినాయి. మీకు శ్రీకాకుళంలో కోడి శ్రీరామమూర్తి స్టేడియం అని ఉంటుంది. 5 సంవత్సరాల పాటు దాన్ని పాడుపెట్టారు. అట్లా 1-2 కాదు, ప్రతి చోట కూడా మొత్తం అన్ని క్రీడా ప్రాంగణాలన్నింటినీ పాడుపెట్టి అందులో పిచ్చి మొక్కలు మొలిచేలాగా చేసి అసలు ఎక్కడా కూడా ఉత్సాహభరితమైన వాతావరణం లేకుండా చేసి వాటన్నిటినీ కప్పిపుచ్చుకోవటానికి ఈ ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రాం తీసుకొని, ఈ ప్రోగ్రాం కూడా తీసుకున్నది ఎందుకు, అప్పుడే చాలామంది చెప్పారు ఇదేం ప్రోగ్రామ్ అయ్యా, ప్రజలందరూ ఆకలితోటి అలమటిస్తుంటే ఇదేందా ఆడుదాం ఆంధ్ర ఏంటి చండాలంగా అని అప్పుడే చాలామంది అన్నారు. కానీ ఇదంతా కూడా డబ్బుల కోసం, డబ్బులు కొట్టేయటం కోసం చేసిన కార్యక్రమం అనేది ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు మొత్తం విచారణ జరిగిన తర్వాత రోజా భాగవతం అంతా బయటకు వస్తుంది. మరి దీని మీద విచారణ కూడా చాలా ఫాస్ట్గా జరగాలని, దోషుల్ని ఖచ్చితంగా పట్టుకొని ఈ సొమ్ముని రికవరీ చేయాలి అని మనం కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రోజా చేసినటువంటి అక్రమాలు కావచ్చు, లేదా ఆడుదాం ఆంధ్ర కావచ్చు, ఖచ్చితంగా మీరన్నట్టు ఏదైతే సొమ్ము ఉందో దాన్ని పూర్తిగా కక్కించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం.